హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. విజయమ్మ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులనే తీసుకొని చెంచలమ్మ ఇంటికి అయితే వస్తుంది రాత్రి వేళ. వెంటనే వాళ్ళని చూసిన చెంచలమ్మ అయితే, "ఏంటి టైం గాని టైంలో అందరినీ కుటుంబాన్ని మొత్తం తీసుకొని ఇక్కడికి వచ్చావు ఈ టైంలో" అని చెప్పి చెంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. వెంటనే విజయమ్మ అయితే, "న్యాయం కోసం వచ్చాను" అని చెప్పి అంటూ ఉంటుంది కోపంగా. విజయమ్మని చూసి సింధూర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న చంటి కూడా ఏంటి ఈవిడ ఈ టైంలో వచ్చింది, ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. చెంచలమ్మ కూడా అలా ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది విజయమ్మని అయితే. "నువ్వు అయితే మీ కోడలి సింధూర చేత నా భర్త తలని కర్రతో పగలగొట్టిస్తావా? రక్తం చిందేలా చేస్తావా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సింధూర కోపంతో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న కేశవ కూడా ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు విజయమ్మ మాటలకైతే. చెంచలమ్మ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది విజయమ్మని. వెంటనే కేశవ అయితే, "విజయమ్మ గారు, అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడకండి" అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు. వెంటనే వేలు చూయిస్తూ కేశవని విజయమ్మ అయితే, "కేశవ గారు" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది విజయమ్మ అయితే. విజయమ్మ వేలు అక్కడ కేశవని చూయించగానే చెంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. విజయమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, "మీరు అందరి ముందు నా భర్తని అవమానించారు. నా భర్తకి అవమానం జరిగింది. నా భర్త రక్తం నేల చిందేలా చేశారు. అందుకని చెప్పి నేను రేపైతే రచ్చబండ పెట్టిస్తున్నాను" అని చెప్పి అంటూ ఉంటుంది విజయమ్మ అయితే. ఆ మాటలు విన్న చెంచలమ్మ అందరూ అయితే చాలా షాక్ అవుతూ ఉంటారు. మరి రచ్చబండ అయితే పెట్టిస్తుంది విజయమ్మ. మరి రచ్చబండలో ఏం జరుగుతుంది, మరి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.